నమస్తే గురువుగారు. టీ మీడియా ప్రేక్షకులకు ముందుగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ మంగళవారం వచ్చే సంకష్టహర చతుర్థికి చాలా ప్రత్యేకత ఉంది అంటున్నారు. దాని ప్రత్యేకత ఏమిటి? వీటి విధి విధానాలు, పూజా విధానం ఎలా ఉంటుంది? అవునమ్మా, ఈరోజు మరి సంకష్టహర చతుర్థి మంగళవారం రావటం అనేది. సో మంగళవారం చవితి అనేది మనకి చాలా విశిష్టమైనది. అంటే వినాయకుడి యొక్క పూజ చేయటంలో మనకి మంగళవారం, బుధవారం కూడా అమిత ప్రాధాన్యత పొంది ఉన్నాయి. మరి జూన్ 24 మంగళవారం నాడు కృష్ణ పింగళ సంకష్టహర చతుర్దశి అని చెప్పి మనం చేయటం అనేది అయితే ఉంది. ప్రతి నెలలో కూడా ఏదైతే మరి బహుళ అష్టమి అనేది ఉంటుందో దాన్ని సంకష్టహర చతుర్దశిగా ప్రతి మాసంలో కూడా నిర్వహించుకోవటం అనేది అయితే ఉంది. అంటే ఇక్కడ ఈ సంకష్టహర చతుర్దశి చేయటం వల్ల లాభం కానీ లేదా దాని యొక్క ప్రయోజనం, పరమార్థం అనేది ఏంటంటే, నిజానికి చెప్పాలంటే కనుక వినాయకుడితో ముడిపడి ఉన్నది కాబట్టి వినాయకుడిని పూజించడం, ఆరాధించడం వల్ల మనలో ఉండే ఏదైనా సరే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, అంటే విఘ్నాలు ఉన్నా కూడా ఆ విఘ్నాలు తొలగటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే, మన జీవితం సక్రమైన మార్గంలో వెళ్ళి అభివృద్ధి జనకంగా ముడిపడి ఉండడానికి కూడా మరి సంకష్టహర చతుర్దశి కానీ లేదా వినాయకుడి యొక్క ఆరాధన కానీ మనకి ఎంతైనా కూడా ఉపయుక్తంగా ఉంటుంది అంటల్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి ఇందులో ముఖ్యంగా ఇదేంటంటే, ఈ సంకష్టహర చతుర్దశి అనేది బ్రహ్మదేవుడు మొదట కృతవీర్యునికి చెప్పడం, అలాగే వ్యాసమహామహర్షికి కూడా మరి ఇదే బ్రహ్మ సెలవు ఇవ్వటం అనేది, తర్వాత మరి అదే రకంగా శ్రీకృష్ణుడి యొక్క కొడుకు మరి ప్రద్యుమ్నుడు, ఆ ప్రద్యుమ్నుడి యొక్క కొడుకు ఎవరైతే ఉన్నాడో లేదా పుత్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన అనిరుద్ధుడు. ఈ అనిరుద్ధుడిని ఒకసారి మరి బాణాసురుడు అపహరించడం, ఆయన యొక్క జాడ తెలుసుకోవడానికి, తర్వాత ఆయనతో పోరాడడానికి, విజయం పొందడానికి కూడా మరి ఇదే ప్రద్యుమ్నుడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. ఆ రకంగా మరి బాణాసురుడిని సంవరించి అనిరుద్ధుడిని ఆయన యొక్క కూతురు ఉషతో స్వయంగా మళ్ళీ సమేతంగా తీసుకొచ్చి వాళ్ళిద్దరికి మనువు చేయటం అనేది కూడా జరిగింది. కనుక ఏదైతే ఈ సంకష్టహర చతుర్దశి అనేది ఉందో, ఆ సంకష్టహర చతుర్థి అనేది అక్కడ పురాణ కాలంలో కాకుండా నేటి మానవుల యొక్క కామితాలను నెరవేర్చడంలో కూడా ఎంతైనా కూడా ఇది ప్రయోజనం ఉంటుంది. అయితే మనం ఎప్పుడు కూడా రెండు రకాల మార్గాల్ని సాధ్యమైనంత వరకు కూడా మన యొక్క వీక్షకులకి చెప్పడం అనేది అయితే ఉంటుంది. ఒకటి, సంప్రదాయ రీతిలో పూర్తిగా ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతం ఏదైతే ఉంటుందో ఆ వ్రతాన్ని ఆచరించడం అనేది ఒక పద్ధతి. అది కూడా మనకి ఏంటంటే, ఏదైనా సరే అన్ని వ్రతాలలాగానే ముందుగా ఆయనకి మరి పురుష సూక్తంతో ఆరాధన చేసి, తర్వాత ఇదే సంకష్టహర చతుర్దశిలో మరి 4-5 కథలు మిగతా వ్రతాల కథలు ఎలాగైతే ఉంటాయో అలాగే ఇందులో కూడా 4-5 కథలు అనేవి ఉంటాయి. ఆ రకంగా ఈ సంకష్టహర చతుర్థి జరుపుకోవడం అనేది ఒక పద్ధతి. అలా కాకపోయినా కూడా ఏదైతే ఈ మంగళవారం ఉందో, ఈ మంగళవారం నాడు చవితితో కలిసి వచ్చింది కాబట్టి వినాయకుడి పూజ అనేది ఈరోజు కనుక చేసుకుంటే ఖచ్చితంగా అది మనకి ఒక ప్రయోజనాన్ని కలిగించడం అనేది, మన జీవితంలో ఎదురవుతున్న విఘ్నాల బారి నుంచి రక్షించబడడానికి, మన యొక్క సంపదలు ఎంతో కొంత వృద్ధి చెందడానికి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఎవరైనా సరే ఉత్తరంలో కూర్చుని లేదా గణపతికి ఎదురుగుండా కూర్చుని ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనేది 108 సార్లు చదువుకోవటం వల్ల వారికి ఉండే ఇబ్బందులు తగ్గటం అనేది ఉంటుంది. అలాగే ఇదే రోజు ఈ గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇక్కడ 5 ఒత్తులు వెలిగించి ఈ రకమైనగా కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్టయితే కనుక తప్పకుండా వారి యొక్క భౌతిక కామితాలు ఏవైతే ఉంటాయో అవి కూడా నెరవేర్చబడడానికి ఎంతైనా ఉపయుక్తంగా ఉంటుంది. ఒకవేళ మరి ఏదైనా సరే వినాయకుడికి సంబంధించినంత వరకు ఏదైనా అంటే ఈ పూజలు ఇవన్నీ ఏవి చేయలేని వాళ్ళైతే కనుక దగ్గరలో ఉండే ఏదైనా సరే వినాయకుడికి గుడికి వెళ్ళి ఆ రకంగా అక్కడ వారి యొక్క దర్శనం చేసుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత మరి పుణ్యం చేకూరుతుంది అంటంలో ఎలాంటి సందేహం లేదు.
కనుక ఈ రకంగా ఈ సంకష్టార్చితని ఉపయోగించుకుని వారి వారి యొక్క మనోరథాలను ఈడేరింపజేసుకుంటారని నా ఆకాంక్ష. ఓకే. సరే, గుళ్ళకి వెళ్ళేవాళ్ళు మరి గుళ్ళకి వెళ్ళటం అనేది ఒక ప్రయత్నం అనుకోండి. అలా లేదు, మరి ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక మంత్రం సాధన చేయటం అనేది అయితే కనుక అదొక మంత్ర సాధన చేయటం అనేది ఒక ఎత్తు అయితే, ఇక ఇవేమీ కూడా అంటే ఏదైనప్పటికీ కూడా మనకి ఒక దేవుడి మీద పెద్దగా విశ్వాసం లేదు, లేదు మనకి అంత తీరిక లేదు అనుకునే వాళ్ళకి సులభంగా ఉండేందుకు మరొక విధానం అనేది చెప్పడం అనేది అయితే ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా అంటే ఇలా పూజలు ఏమీ అవసరం లేకుండా అది రెడీమేడ్గా కానీ తర్వాత ఇంట్లో అయినా కానీ ఏదైనా సరే ఒక 4 లడ్డూలు మనం వినాయకుడి దగ్గర నివేదనగా చేసి అందులో ఏదైనా కూడా ఒక లడ్డుని ఏదైనా చెట్టు లేక మొక్క మొదల్లో పెట్టడం వల్ల కూడా ఇదే వినాయకుడి యొక్క కరుణను పొందడానికైతే ఉంటుంది. కానీ మరి అయితే ఈ 3 మరి మిగతా 3 లడ్డూలు ఏం చేయాలి అనేది కొంతమందికి సందేహం రావడానికైతే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 3 లడ్డూలని కూడా అంటే మనం మోదక ప్రియుడిగా వినాయకుడిని చెప్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మోదకము అంటే కనుక మరి ఇది తొక్కుడు లడ్డు అనేది వాడుక భాష. కనుక ఈ 3 లడ్డూలు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాటిని ప్రసాదంగా తీసుకోవటం అనేది అవసరం. వాటిని సాధ్యమైనంత వరకు కూడా దుర్వినియోగం చేయకుండా ఉండటం అనేది కూడా అవసరం. అలాగే ఇదే మరి మంగళవారం చవితి మనం ఇందాకే చెప్పుకున్నాం, వినాయకుడికి అమిత ప్రీతికరమైన రోజు. అంతేకాకుండా ఆయన యొక్క సంకష్ట చతుర్దశి కూడా తోడవటం. ఇంట్లో ఎవరైనా సరే కొద్దిగా తరచూ ఇళ్ళలో ఒకరికొకరికి కలహాలు సంభవిస్తున్నా, ఒకరి మాట ఒకరికి పడిచి అవ్వకుండా ఉన్నా, వాళ్ళలో వారు తన్నుకుంటున్నా, ఇలాంటి వాళ్ళకి కూడా ఈరోజు చేయవలసిన విధానం ఏంటి అంటే కనుక ఈ మంగళవారం నాడు అంటే అంతకు ముందు రోజే మనం ఏదైనా సరే ఒక వినాయకుడిది ఎరుపు రంగులో ఉండే మట్టి బొమ్మ కానీ లేదా ఎరుపు రంగు తైలవర్ణ చిత్రం కానీ దాన్ని మన ఇంట్లో ఉత్తరం వైపుగా కానీ దక్షిణం వైపుగా కానీ పెట్టుకుని అంటే మనం ముందు రోజు తెచ్చుకున్నప్పటికీ కూడా ఏదైతే ఈ మంగళవారం నాడు ఉందో ఆ మంగళవారం నాడు ఇంటి యజమాని కానీ లేదా ఇంటి ఇల్లాలు కానీ ఆ యొక్క వినాయకుడి యొక్క చిత్రం ఏదైతే ఉంటుందో దాన్ని మరి దక్షిణంలో కానీ ఉత్తరంలో పెట్టుకోవటం వల్ల కూడా ఇంట్లో ఉండే కొన్ని ఇలాంటి మనస్పర్ధలు అశాంతి వాతావరణం కూడా తగ్గుముఖం పట్టడానికి ఉంటుంది. ఆ రకంగా కూడా ఇదే రోజు వాళ్ళు ఆచరించో ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది.